మహాదేవ. ఈ ఇళ్లలో మహాశివుని పుణ్యక్షేత్రాలు ఎన్నో, ఆయన మహిమలు మరెన్నో. ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వైవిధ్యమైన శివాలయాలను దర్శించుకోబోతున్నాం. ఆ గోపురాల కింద నిలబడిన క్షణంలో మన అహంకారం చిన్నదవుతుంది. ఈ శివలింగాన్ని దర్శించిన క్షణంలో మన అంతరంగం నిశ్శబ్దమవుతుంది. అభిషేక జలధారలు జారుతున్నప్పుడు, ఘంటానాదం మారుమోగుతున్నప్పుడు, భక్తుల నినాదం గగనాన్ని తాకుతున్నప్పుడు భూమిపై కైలాసం అవతరిస్తుంది. మనం కేవలం అడుగులు వేయడం కాదు, మనం ఒక పవిత్ర ప్రదక్షిణ చేస్తున్నాం. మనం కేవలం చూడడం కాదు, మనం శివతత్వాన్ని అనుభవిస్తున్నాం. ఇప్పుడు అందరి గుండెల నుంచి ఒకే నినాదం వినిపించాలి, హర హర మహాదేవ. ఇప్పుడు మనం హైదరాబాద్లోని కిషన్ బాగ్లో ఉన్న కాశీబుగ్గ దేవస్థానాన్ని సందర్శించుకుందాం, పదండి. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో తమ ముడుపులు చెల్లించుకుంటారు. రావి చెట్టు, మర్రి చెట్టు, వేప చెట్టు, అశోక చెట్టు, అల్లనేరేడు చెట్టు, ఈ 5 చెట్లు ఒకే చోట ఉండడం వల్ల ఇక్కడ తమ కోరికలు నెరవేరుతాయి అని చెప్పి భక్తులు విశ్వసిస్తారు. ఏదైనా కోరిక మనసులో తలుచుకొని ఇక్కడ ముడుపు కట్టి భక్తులు నమస్కరించుకుంటారు. ముందుగా మనం గుడిలో ప్రదక్షిణ నిర్వహిద్దాం. ఆలయం ఎంట్రన్స్ లోనే ఓవైపు వీరభద్రస్వామి, మరోవైపు అమ్మవారు కొలువై ఉన్నారు. ఇక్కడికి వచ్చే భక్తులు ఇక్కడే స్వామివారికి కొబ్బరికాయలు చెల్లిస్తూ ఉంటారు. ఆలయం లోపల దుర్గమ్మ కూడా కొలువు తీరారు. మనం దర్శించుకుందాం, పదండి. ప్రస్తుతం మనం కాశీబుగ్గ గర్భగుడిలో ఉన్నామండి. ఇక్కడ ఆ పరమశివుణ్ణి ఆ గంగమ్మ ఎప్పుడూ అభిషేకిస్తూనే ఉంటుంది. మరి ఈ ఆలయ విశిష్టత ఏంటి, ఆ శివయ్య మహిమలు ఏంటి? ఇక్కడ ఆలయ అర్చకులు సురేష్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. నమస్కారం. మీకు మహాశివరాత్రి సందర్భంగా మీకు శుభాకాంక్షలు. మీకు కూడా, మీ ఛానల్ కూడా శుభాకాంక్షలు. గురువు గారు ఎప్పుడు కూడా నిత్యం ఇక్కడ శివయ్యకు ఆ గంగమ్మ అభిషేకిస్తూనే ఉంటుంది, ఎల్లవేళలా కూడా. ఆ శివయ్య గంగమ్మ సన్నిధిలోనే ఉన్నాడా అనిపిస్తుంది. అసలు కాశీబుగ్గ ఆలయం విశిష్టత ఏంటి, ఇక్కడ మహిమల గురించి మాకు తెలియజేయండి. నమస్కారం అండి భక్తాదులకు అందరికీ. నా పేరు సురేష్ శర్మ, సాయి శర్మ. మన ఆలయ ఈఓ సారు, కమిటీ వాళ్ళు, తదితర ట్రస్ట్ అందరికి కూడా ఈ యొక్క ఆలయ అభివృద్ధి కొరకే పాటుపడుతున్నారు. ఈ ఆలయం వచ్చేసి కాశీబుగ్గ దేవాలయం, కిషన్ బాగ్, బహదూర్పూర్, అత్తాపూర్ కిందకి వస్తుంది. ఇక్కడ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే నిరంతరం ఎప్పుడూ స్వామివారికి అభిషేకం, గంగమ్మ అభిషేకం అవుతూనే ఉంటుంది. ఈ ఆలయం వచ్చేసి వెనక సైడ్, అంటే గోపురం వెనక సైడ్ ఒక బావి ఉంటుంది. ఆ బావిలో నుంచి బుగ్గగా అంటే నీళ్లు ఊరుతూ ఉంటాయి అన్నమాట. ఆ ఊరిన నీళ్ళు వచ్చేసి శివలింగానికి తాగి అభిషేకం అవుతుంటాయి. ఈ యొక్క అభిషేకం నీళ్ళు ఇక్కడ మనకు మూసీ నదిలోకి కలిసిపోతుంటాయి. ఇక్కడ నీళ్ళు ఏంటంటే ఔషధ గుణాల నీళ్ళు అన్నమాట, తీర్థం. ఈ తీర్థాన్ని అభిషేకం చేసిన తర్వాత మనకు బాటిల్స్ కానీ లేదనుకుంటే చెంబులు కానీ ఇట్లా పట్టి ఇస్తామన్నమాట. ఇక్కడ లోపల తాగకుండా బయట తీర్థంగా తాగుతారు, స్వామివారి తీర్థము. అయితే ఈ నీళ్ళు తాగడం వలన
ఆ భక్తులకు సంబంధించిన శరీరంలో రుగ్మతలు అనగా ఏదైనా ఒక సమస్య రోగం కానీ ఏదైనా ఉన్నా కూడా వాళ్ళకి తగ్గి వాళ్ళే స్వయంగా వచ్చి ఈ స్వామివారి తీర్థం ఒక 11 రోజులు 21 రోజు అట్లా తాగడం వలన మాకున్న సమస్యలు తగ్గుతున్నాయి స్వామి, మాకు చాలా సంతోషం. హాస్పిటల్ చూపించుకున్నాం, దాంతోపాటు స్వామివారి కూడా ఈ యొక్క అభిషేక తీర్థం తాగడం వల్ల మాకు బాగుంది, మంచిగా ఉందని స్వయంగా వాళ్ళే చెప్తున్నారనమాట. దాని తర్వాత ఇక్కడ అభిషేకాలు చేయించుకుంటారు. వేరే ఆలయాల కన్నా మనకి ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ మునులు యోగులు తపస్సు చేసిన ఆలయ ప్రాముఖ్యత. ఇక్కడ మనకి గుహలో ఉంటుంది అన్నమాట శివాలయము. మనం మెట్లు దిగి రావాలి స్వామికి అభిషేకం చేయాలంటే. ఎప్పుడు మనకు శివుడి కంటే జలాభిషేక ప్రియుడు కాబట్టి, అంటే ఒక చెమ్ము నీళ్ళు పోస్తే ఆయన సంతృప్తి చెంది మనకున్న బాధలన్నీ తొలగిస్తాడని మనకు పురాణాల నుంచి కూడా ఉంది. అయితే స్వామివారికి నిరంతరం ఎప్పుడు గంగమ్మ పారుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ పరమేశ్వరుడు అమ్మవారు కొలువు తీరిన ప్రదేశంగా మనం భావించుకోవచ్చు. ఇక్కడ మనం అనుకున్న ఏదన్నా మనకు తెలియని కష్టాలు ఏదన్నా ఉన్నా స్వామి మనకు తెలియకుండానే ఆ కష్టాలు తీరుస్తాడని ఒక నమ్మకం అన్నమాట. ఈ ఆలయం వచ్చేసి 200-300 సంవత్సరాల పూర్వం యొక్క ఆలయం, ఓల్డ్ టెంపుల్. దాని తర్వాత ఇక్కడ ధ్వజస్తంభం ఉండదు, ఓన్లీ బలిపీఠం ఉంటుంది. ఆ ధ్వజస్తంభం బలిపీఠం దగ్గరే మనకు ప్రసాదాలు ఉంటాయి మధ్యాహ్నము. సోమవారం ప్రత్యేకంగా ఇక్కడ అలంకారం, పుష్పములతో అలంకారము. దాని తర్వాత భక్తులు కూడా ఎక్కువ ఉంటారు. శనివారం, ఆదివారం, సోమవారం ఎక్కువ ఉంటారు. కార్తీక మాసం 30 రోజులు, శ్రావణ మాసం 30 రోజులు కూడా అన్నప్రసాద కార్యక్రమాలు జరుగుతాయి. సోమవారము, దాని తర్వాత అమావాస్య రోజు కూడా అన్నప్రసాదం జరుగుతుంది. ప్రతి నెల వచ్చేసి శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది. స్వామివారికి ఆరుద్ర నక్షత్రము ఒక మాసంలో, ప్రతి మాసంలో ఒక ఆరుద్ర నక్షత్రం వస్తుంది. ఈ యొక్క మాస శివరాత్రి అప్పుడు శ్రీరుద్ర హోమం జరుగుతుంది. శ్రీ అంటే అమ్మవారు, రుద్ర శివుడు. ఈ యొక్క హోమం జరుగుతుంది అనమాట. ఈ 2 నెలల్లో ఇది ప్రతి నెల ఈ 2 కార్యక్రమాలు జరుగుతాయి అన్నమాట. ఇక్కడ మనకు ఆలయానికి ఎదురుగా మనకు వచ్చేసి వృక్షాలు ఉన్నాయి. అది పంచాతన వృక్షం అన్నమాట. అక్కడ మనము స్వామివారికి నమస్కారం చేసి ఒక ఎర్రని రెవిక, ఒక పీస్ తీయని కొబ్బరికాయ, ఆ 2 తీసుకొని వచ్చి పసుపు కుంకుమ ఇక్కడ ఒక సంకల్పం ఇచ్చేసి వాళ్ళ పేరు, వాళ్ళకి సంబంధించిన సంతానమా, వాళ్ళ తీరే సమస్యల్ని మనకు సులువుగా తిరగడానికి, స్వామి అనుగ్రహం ఉండి మనకి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఈ యొక్క కార్యక్రమం అంటే అదొక ముడుపులక్కల స్వామివారికి సంకల్పం చెప్పించుకొని స్వామివారి దగ్గర పెట్టి అభిషేకం చేస్తాము. అట్లా కట్టి 27 ప్రదక్షిణాలు చేసుకొని నమస్కారం చేసుకుంటారు. వాళ్ళ కోరికలు చాలామందికి అట్లా నెరవేరినాయి. అండ్ గురువుగారు, ఈ బుగ్గలో నుంచి నీరు ఎప్పుడు ఓపిక వస్తూ ఉంటుంది కదా, అది ఎప్పుడు ఉద్భవించింది, ఎక్కడి నుంచి వస్తుందని ఏమైనా తెలుసు? ఇదే రహస్యం. చాలామంది దీని గురించి చూశారు, కానీ ఇది ఎక్కడ వస్తుంది, ఎక్కడ పోతుంది అనేది తెలియదు. కానీ మనకు నమ్మకం ఏంటంటే కాశీ నుంచి వస్తుందనే ఒక పరమ నమ్మకం అన్నమాట. ఈ నీళ్ళు అనేది బావి ఉందంటే కదా, బావి నుంచి ఎప్పుడు బుగ్గగా నీళ్లు ఊరుతూనే ఉంటాయి. బావి ఇప్పటికి ఎండిపోయింది అన్నట్టు ఎక్కడ లేదంట చరిత్ర. మన పూర్వం నుంచి కూడా మన పెద్దలు చెప్పడం కూడా. ఆ నీళ్ళు కూడా మళ్ళీ అక్కడ వరకు ఒక లెక్కలు ఉంటాయి, స్వామివారి తగిలి ఇక్కడ అభిషేకం అయిన తర్వాత ఒక లెక్కలు ఉంటాయి. అంటే స్వామివారి యొక్క అనుగ్రహం ఇక్కడ బాగుందన్నట్టు ఒక నమ్మకం. ఇవి నీళ్ళు కూడా ఏంటంటే మీకు శుద్ధిగా ఉంటాయి, ఎక్కడ మరి మలినం అనేది ఉండదు అనమాట. స్వామి ఖచ్చితంగా శుద్ధి నీళ్ళే వస్తుంటాయి. ఇక్కడ మనకు మూసి పక్కనే ఉంది, కానీ ఇక్కడ మంచి నీళ్ళు వస్తుందంటే అదే ప్రత్యేకత. ఈ యొక్క పొరల ద్వారా అంటే భూగర్భ జల పొరల ద్వారా ఎక్కడి నుంచి వస్తుందని పసిగట్టలేని పరిస్థితి అయిందన్నమాట. ఎందుకంటే అది స్వామి అనుగ్రహం అని మనం భావించాలి. ఓం నమస్తే రుద్రమన్యవవతోతే శివే నమః. నమస్తే అస్తు ధన్మనే బాహుభ్యామదతే నమః. యాతే శస్య వదమా శివం బభూవతే ధనః. యామి శంకరిషంత హస్తేభివర్షస్తవే శివాంగిరిత్రతాంకురమాహ్యగుం సేత్పురుషం జగతో శివేన చ సాత్వాగిరిశాశ్చావధామసి. असभ्य सर्पतनीलग्रीवौलोहितः उतैनं गोपादृशन्नदृशनदः हर्यः उतैनं विश्वाभूतानि च दृष्ट्वा मृडयादिनः. नमोऽस्तु नीलग्रीवाय सहस्राक्षाय मेढुसे याच्यतयस्तशोपराता भगवो पावदत्य धनुष्पगुं सहस्राक्षशते शते याते हेतिर्मीडुष्टमहस्ते बभूवते धनुः तयास्मान् विश्वतस्मैक्ष्मया परिभुजा. नमस्तेऽस्त्वायुधायान्हादताय धृष्णवे उभाभ्यामतते नमो बाहुभ्यां परधन्मने परिते धन्मनो हेतिरस्मान् कृणक्तु विश्वतः तविषदिस्तवारे अस्मिन् निदेशितं तव पूजां करिष्यामि एकबिल्वं शिवार्पणम्. ओम हिरण्यवात्रं मधो हर नमः पार्वतीपते हर हर महादेव शंभो शंकर విరాజనం దర్శయామి. కాశీబుగ్గలోని ఈ శివాలయాన్ని దర్శించుకోవాలంటే గృహ లోపలికి రావాలి. సో ఇక్కడే ఈ గంగమ్మ ఎప్పుడు కూడా నిత్యం ఆ శివయ్యను అభిషేకిస్తూ ఉంటుంది.
ఈ బుగ్గలోని నీరు ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఇప్పటి వరకు అంతు చిక్కని రహస్యం. ఈ స్వామివారిని దర్శించుకొని తమ కోరికలు విన్నవించుకుంటే అన్నీ కూడా నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఇక్కడ ముడుపులు కూడా చెల్లించి స్వామివారికి నిత్య పూజలు నిర్వహిస్తూ ఉంటారు. మహాశివరాత్రి పర్వదినాన ఆ కాశీబుగ్గ ఆలయాన్ని దర్శించి మీరు పునీతులయ్యారని ఆశిస్తున్నాం. నమస్కారం.